నా ఛానల్ సభ్యులందరికీ శుభోదయం. మీకందరికీ ఈ వీడియో చూపిస్తూ నేను శుభోదయం చెప్తున్నాను. ఈ వీడియో అయితే 2018లో మేము ఇండియా వచ్చి 3 నెలలు ఉన్నాము. అప్పుడు జూలైలో వచ్చాము. జూలై 4th to అక్టోబర్ 4th వరకు 3 months ఉన్నాము. అప్పుడు వరలక్ష్మి వ్రతం రోజుది ఈ వీడియో. హైదరాబాదు మా ఇల్లు డాక్టర్ ఎస్ రావు నగర్లోను. మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని పిలుచుకుని ఇద్దరిని పైన పక్కనే ఉన్న వాళ్ళని పిలుచుకుని నేను తాంబూలం ఇచ్చుకోవటం జరిగింది. వరలక్ష్మి వ్రతం రోజు మా వారిని తీయమంటే తీశారు. ఇప్పుడు నాకు ఇది ఫేస్బుక్ పంపించినట్టుంది, మెమరీస్లో వచ్చింది. వస్తే ఈనాళ్ళకి ఇది నేను చూసుకోవటం చాలాను సంతోషపడటం జరుగుతోంది. అక్కడైతే పూలు అయితే ఎన్ని పూలో రోజు నాకు సహాయం చేసే వరాలమ్మ తెచ్చిపెట్టేసేది. రమేష్, వరాలమ్మ వీళ్ళిద్దరూ మాకు బాగా హెల్ప్ చేస్తారనమాట. ఇప్పుడు మేము లేకపోయినా కూడా అంతా వాళ్ళే చూసుకుంటారు. 12 ఏళ్ల నుంచి అలవాటైపోయారు బాగాను ఇంట్లో మనుషుల్లాగా. నేను ఆ అమ్మవారు మా వరాలమ్మ పేరు కూడా వరలక్ష్మి. ఇప్పుడు వరలక్ష్మీదేవిని చూపిస్తున్నాను మీకు. మా పూజ అయితే సాయంత్రమే నేను ఎక్కువసేపు చేసుకున్నాను. ఈవిడ పద్మ, ఈ అమ్మాయి శర్మిష్ట వాళ్ళ పాప. పద్మ గారైతే మా పైనే ఉంటారు. శర్మిష్ట అయితే 4th floorలో ఉంటుంది. వాళ్ళ పాపని తీసుకుని వచ్చింది. ఇక్కడైతే ఏమీ ఉండదు కదా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటేను. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రీ వరమహాలక్ష్మి మాతాకి జై. మాకు ఇవాళైతే శుక్రవారం సాయంత్రం 5:30, మీకు శనివారం పొద్దున్న 6 అయింది. ఇవాళ అమ్మవారిది స్పెషల్ పూజలు ఉంటాయి కదా. సాయంత్రం దీపాలు పెట్టే వేళకి నేను ఎక్కువసేపు, గంట సేపు ఇంచుమించుగా లలిత సహస్రనామం చదువుకుని అట్లాగా అక్కడే గడిపేస్తాను. సాయంత్రం ప్రదోషకాలం అన్నమాట. ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది నేను ఎక్కువసేపు ప్రదోషకాలానికి. అది తెలుసున్నప్పటి నుంచి అమ్మవారి దయ, కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.